ఓం విఘ్నేశ్వరాయ నమః. రామాయణము కిష్కింధకాండ అధ్యాయము 24. సుగ్రీవుడు ముందు వెళుతూ కిష్కింధ పట్టణంలోకి వెళ్ళిపోయాడు. మిగిలిన వారందరూ దట్టమైన చెట్ల చాటున పైకి కనపడకుండా దాగి ఉన్నారు. లోపలికి వెళ్ళిన సుగ్రీవుడు గట్టిగా కేకలు వేసి వాలిని బయటికి రమ్మన్నాడు. సుగ్రీవుడు ఇంత ధైర్యంగా పిలిచేసరికి వాలి ఆశ్చర్యంతో బయటికి వచ్చి, బుద్ధిహీనుడా, మళ్ళీ వచ్చావు, నా ప్రతాపమేమిటో చూద్దువుగాని రా అన్నాడు. అప్పుడు ఆ వాలి తన పిడికిలి బిగించి సుగ్రీవుడి శిరస్సు మీద ఒక్క దెబ్బ కొట్టాడు. ఆ దెబ్బకు సుగ్రీవుడి నవరంధ్రాల నుంచి రక్తం ఏరులై పారింది. సుగ్రీవుడు తేరుకొని వాలిని కొట్టడం ప్రారంభించాడు. వాలి కూడా సుగ్రీవుడిని కొడుతున్నాడు. ఇద్దరూ అలా మోచేతులతో పొడుచుకుంటున్నారు, పాదాలతో కొట్టుకుంటున్నారు, శిరస్సులతో కుమ్ముకుంటున్నారు. అలా కొంతసేపు కొట్టుకున్నాక ఇంకా బాణం వేయటం లేదు. రాముడు ఎక్కడున్నాడని సుగ్రీవుడు అటు ఇటు చూశాడు. కానీ రాముడు కనపడలేదు. ఇక వాలితో యుద్ధం చేయలేక సుగ్రీవుడు ఋషముఖ పర్వతం మీదికి పారిపోయాడు. అప్పుడు వాలి కూడా తిరిగి అంతఃపురానికి వెళ్ళిపోయాడు. సుగ్రీవుడు ఆ ఋషముఖ పర్వతం మీద ఒక శిల మీద కూర్చొని ఒంట్లో నుంచి కారిపోతున్న రక్తాన్ని తుడుచుకుంటూ ఆయాసపడుతూ ఏడుస్తూ ఉన్నాడు. ఇంతలో లక్ష్మణుడితో కలిసి రాముడు అక్కడికి వచ్చాడు. వాళ్లను చూడగానే సుగ్రీవుడు, నేను నిన్ను వాలిని చంపు అని అడిగాను, నువ్వు వాలిని చంపుతాను అన్నావు. కానీ నేను యుద్ధానికి వెళ్ళాను, నువ్వు వాలిని చంపను అని ఒక మాట చెప్తే నేనెందుకు వెళతాను? నన్నెందుకు ఇలా కొట్టించావు అని రాముడిని ప్రశ్నించాడు. అప్పుడు రాముడు, సుగ్రీవా, నేను ఇంతకు ముందెప్పుడు వాలిని చూడలేదు. నువ్వు వాలితో యుద్ధం చేస్తున్నప్పుడు వాలి మీద బాణం వేద్దామని అనుకుని వచ్చాను. తీరా వాలి బయటికి వచ్చాక నేను విస్మయం చెందాను. ఎందుకంటే నువ్వు వాలి ప్రతి విషయంలో ఒకేలా ఉన్నారు. మీరిద్దరూ దెబ్బలాడుకుంటుంటే అశ్వినీ దేవతలు దెబ్బలాడుకుంటున్నట్లు ఉంది. మీలో ఎవరు వాలి ఎవరు సుగ్రీవుడో నాకు తెలియలేదు. పోనీ కంఠస్వరంలో మార్పుంటుందేమో అని చూశాను. కానీ ఇద్దరూ ఒకేలా అరిచారు. ఇద్దరూ ఒకేలా పరిగెడుతున్నారు, ఒకేలా అలంకారం చేసుకున్నారు. ఇద్దరూ ఒకే వేగంతో కొట్టుకున్నారు. నేను ఎలాగోలా నిర్ణయించుకొని ఇతడే వాలి అయ్యుంటాడని బాణప్రయోగం చేశాననుకో, అది తగిలినవాడు ఈ లోకమునందు ఉండడు. ఒకవేళ ఆ బాణము నీకు పొరపాటున తగిలిందనుకో, నువ్వు నేను కూడా ఉండము అన్నాడు. నిన్ను వాలికన్నా వేరుగా గుర్తుపట్టాలంటే ఒకటే లక్షణం ఉంది. అక్కడ గజపుష్ప తీగ ఒకటి పాకుతుంది. లక్ష్మణ, దాన్ని పీకి సుగ్రీవుడి మెడలో కట్టు. అప్పుడు పెద్ద పెద్ద పువ్వులతో విరాజితుడై సుగ్రీవుడు ఉంటాడు. అటువంటి మాలలేని వాడే వాలి ఉంటాడు. అప్పుడు నేను వాలిని నిగ్రహించగలను. ఇప్పుడు ఆ మాల వేసుకొని యుద్ధానికి వెళ్ళు సుగ్రీవా అన్నాడు. అప్పుడు సుగ్రీవుడు సరే అని బయలుదేరాడు. ఆయన వెనకాల రాముడు, లక్ష్మణుడు, హనుమంతుడు మొదలైన వారు బయలుదేరారు. అలా వారు వెళుతూ లోయలను, నదులను, పర్వతాలను చూసుకుంటూ వెళ్తున్నారు. అప్పుడు వాళ్ల పక్కన నుంచి అక్షర సముదాయము చేత అవ్యక్తమైనటువంటి గంధర్వగానం వినపడింది. అది వింటున్నప్పుడు వాళ్ల మనసులకు ఆనందం కలుగుతుంది. అక్కడ ఉన్న చెట్టుపైకి పావురాల రంగులో పొగలు చుట్టుకొని ఉన్నాయి. అప్పుడు రాముడు, ఈ వనం ఏంటి అని సుగ్రీవుడిని అడిగాడు. కానీ సుగ్రీవుడు ఆగకుండా ముందుకు వెళ్ళిపోతూ, రామా, ఇక్కడ సప్తజనులు అనే 7 ఋషులు ఉండేవారు. వారు తలల కింద పెట్టి కాళ్ళు పైకి పెట్టి 700 సంవత్సరాలు తపస్సు చేశారు. అలా తపస్సు చేస్తూ ప్రతి 7 రాత్రులకు ఒకసారి గాలిని తినేవారు. వాళ్ళ తపస్సుకు ఇంద్రుడు ఆశ్చర్యపోయి సశరీరంగా స్వర్గలోకానికి తీసుకువెళ్ళాడు. వాళ్ళ తపోశక్తి ఇప్పటికీ ఈ వనంలో ఉంది. అందువలన క్రూరమృగాలు ఈ వనంలోకి వెళ్ళవు. వెళితే ఇక తిరుగురావు. నువ్వు లక్ష్మణుడితో కలిసి నమస్కారం చెయ్యి అన్నాడు. అప్పుడు లక్ష్మణుడితో కలిసి రాముడు ఆ సప్తజనుల ఆశ్రమం వైపుకు తిరిగి నమస్కారం చేశాడు. అలా వారు నమస్కారం చేయగానే వారి మనసులో గొప్ప ఉత్సాహం పుట్టింది.